ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీనాస్ క్రేజీ వరల్డ్. ఈరోజు ఏంటంటే మీకు స్కర్ట్ చూపిస్తానండి. అది విత్ స్టిచ్చింగ్ లేకుండా మీకు చూపిస్తాను. లెట్స్ సీ. ఇప్పుడు స్కర్ట్కి కావాల్సింది నెట్ మెటీరియల్ అండి. ఈ స్కర్ట్కి ఏంటంటే నెట్ మెటీరియల్ యూజ్ చేస్తేనే బాగుంటుందన్నమాట. బఫీగా చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ ఎలాస్టిక్ అండి, అండ్ థ్రెడ్ అండ్ నీడిల్, సిజర్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు స్టార్ట్ చేయడం చూపిస్తాను మీకు. ఇలాగా తీసుకొని స్కర్ట్ లెంత్ ఎంత కావాలో అంత చూసుకోండి. నాకు 15 ఇంచెస్ లెంత్ అయితే సరిపోతుంది కాబట్టి అక్కడ ఫోల్డ్ చేసుకుంటున్నాను. ఇది ఇలా ఫోల్డింగ్ వచ్చింది కదండి. ఈ ఎండ్స్ ఉన్నది కదా, ఈ ఎండ్స్లో ఇలా కట్ చేసుకుంటే షేప్ అనేది కిందన చక్కగా డైమండ్స్ లాగా ఇలా వస్తుందన్నమాట. దీని నెక్స్ట్ ఇక పీసెస్ అన్నీ కూడా ఇలా కట్ చేసుకొని ఉంచుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఎలాస్టిక్ తీసుకోవాలి. బేబీ వేస్ట్ లెంత్ ఎంత ఉందో చూసుకొని తీసుకోవాలి. దీన్ని ఇప్పుడు ఇలాగా హ్యాండ్తోనేనండి. హ్యాండ్ అయితే హ్యాండ్తోనే, మిషన్ అయితే మిషన్తోనే కుట్టుకోవచ్చు. ఇది ఇలాగా జాయిన్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ ఎలాస్టిక్కి ఈ నెట్ అనేది ఎలా చేయాలో నేను చూపిస్తాను. ఎలాస్టిక్ బేస్ కోసం నేను ఇది తీసుకున్నానండి. ఫస్ట్ ఇలా పెట్టుకొని ఫస్ట్ ఒక నెట్ పీస్ తీసుకోండి. ఇటు ఈక్వల్గా ఈ ఫోల్డింగ్ ఉన్నది కదండి, ఫోల్డింగ్కి ఇలాగా ఈ ఎలాస్టిక్కి ఇందులో పెట్టి ఫోల్డింగ్ ఉన్నది క్లాత్ మనం ఇలా తీయాలన్నమాట. ఇలాగన్నమాట. అర్థమైందా? ఇలా ఇంకోటి చూపిస్తాను చూడండి. సో ఫ్రెండ్స్, చూసారు కదండి చిన్న స్కర్ట్ని. చాలా క్యూట్గా ఉంది కదండి. చిన్నపిల్లలకి వేస్తే చాలా బాగుంటుంది. చిన్నపిల్లలకి అయితే పర్లేదు, ఇంకొంచెం ఏజ్ పిల్లలు అయితే, కొంచెం పెద్ద పిల్లలు అయితే కనుక కింద లెగ్గిన్ వేసుకొని కూడా వేసుకోవచ్చండి. ఇది ఎందుకంటే మనం పీసెస్ స్టిచ్చింగ్ లేకుండా కదండి, పీసెస్గా కదండి, కాళ్ళు అవి కనిపిస్తున్నాయి అని అంటే కనుక లెగ్గిన్ వేసి వేయండి. చాలా అంటే చాలా ట్రెండీగా కూడా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడే చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.